బంగారి, ఇలా మళ్ళీ సొంతూరికి వెళ్ళటం, పల్లెలో ఉండటం నీకిష్టమేనా? చాలా ఇష్టం ఝాన్సీ అమ్మా. బెటర్ లైఫ్ కోసమే కదా అందరం ఈ ఊరికొచ్చాం. కావలసినవన్నీ దొరికితే నేనైతే అక్కడే ఉండుంటాను. డ్రైవర్ అన్నా, చెప్పండి మేడం. కార్ కాస్త అక్కడ కొబ్బరి బొండాల దగ్గర ఆపండి. అలాగే మేడం. బేబీ, ఆన్ ద వేలో ఏదైనా స్టార్ హోటల్లో తినేసి వెళ్దామా? మీకు కొబ్బరి బొండం కావాలంటే ఇక్కడ తాగండి, లేదు అంటే మేము భోజనం తీసుకుని వచ్చామంటే అక్కడే కూర్చొని తిందాం. ఏంటిది, చాలా ఓవర్ చేస్తోంది. సరే సరే, అందరూ రండి, కలిసి భోంచేద్దాం. ఇదంతా దీనివల్లే. మీనా, అది చాలా ఎక్కువ చేస్తోంది. ఇంతమంది ముందు మనం ఏమీ మాట్లాడలేకపోతున్నాం. అవును, ఎలాంటి వంటలు చేయించిందో చూడు. తిండికి టిక్కాణా లేని వాళ్ళు కూడా ఏం చేస్తారో కరెక్ట్గా చూపిస్తోంది. అలాగే రోజంతా పులిహోరతో సరిపెట్టుకోమంటుందా ఏంటి? ఆహా, బంగారి, పులిహోర బిర్యానీలా ఉంది. రవి, నీకెలా ఉందిరా? బిర్యానీలా అయితే లేదు, కానీ బానే ఉంది. పులిహోర లాగా అయితే ఉంది కదా. అయితే తినలే. ఇది మా తాతగారి ఊరు కదా, ఈ ఊరికి ఝాన్సీ అమ్మకి ఏంటి సంబంధం? బంగారి, ఝాన్సీ అమ్మ, ఇదేనమ్మా నేను పుట్టి పెరిగిన ఊరు. చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడే మళ్ళీ నేను ఈ ఊరికి తిరిగి రావటం అంతా నిన్ననే జరిగినట్టుంది. మీ అమ్మని కొంచెం పిలు. అమ్మా, తను అమ్మ ఎక్కడా? లోపలే ఉండాలక్క. అమ్మా, ఎక్కడున్నావు? ఇన్నేళ్ళైనా ఇంకా వాళ్ళకి ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళని తెలియటం లేదంటే ఏం చేస్తాం మనం? మా ఊరిని ఝాన్సీ అమ్మ ఎందుకు ఆవిడ ఊరు అని చెప్తున్నారు? అమ్మ కూడా ఝాన్సీ అమ్మ గురించి మాట్లాడేటప్పుడు ఎప్పటి నుంచో బాగా తెలిసినట్టే మాట్లాడింది. ఒకవేళ ఝాన్సీ అమ్మకి ఏమైనా సంబంధం ఉందా? బంగారి, అమ్మా దిగు బంగారి, గుడొచ్చేసింది. సరే అమ్మా. ఝాన్సీ అమ్మ,
నేను అమ్మతో మాట్లాడేసి వస్తాను. ఉమ్. మేడం మీకోసమే వెయిట్ చేస్తున్నారు. నేనొచ్చానని ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. నాట్ రీచబుల్లా? వాళ్ళు వచ్చేసారు మేడం. ఏమైంది బంగారి, మాట్లాడేశావా? నాట్ రీచబుల్ అని వస్తుందమ్మా, నేను తర్వాత మాట్లాడతాను. ఉమ్. నమస్కారం అయ్యా. నమస్కారం 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 అమ్మా. రండి రండి నమస్కారం. రండి రండి. రండమ్మా, మీకోసమే ఈ మట్టి ఈ గుడి ఎదురు చూస్తూ ఉంది. మీరెక్కడ రారేమోనని మేమంతా చాలా భయపడ్డామమ్మా. ఈ ఝాన్సీ ఎప్పుడూ కూడా ఇచ్చిన మాటని తప్పదు. రండమ్మా, రండి. రండి. కూతుర్ని సరిగా పెంచడం రాలేదు, మీకు మళ్ళీ అగ్రతాంబూలమా? కూతుర్ని సరిగ్గా పెంచడమే రాలేదు, మళ్ళీ అసలు మీకు అగ్రతాంబూలాలు అర్హత లేదు. పెంచని సిగ్గుపడాల్సింది పోయి స్టేజ్ ఎక్కి సన్మానం తీసుకుంటున్నావా? ఏ నువ్వు తర్వాత వచ్చి దండం పెట్టుకోకూడదా? అందరికంటే ముందు వచ్చి నిల్చున్నావు. ఇక్కడ ఎంతమంది నిల్చున్నావు? నాకు కూడా ఉపయోగం లేదు, నువ్వు ముందు వచ్చి నిలబడాలా? నమస్కారం అమ్మా. రండమ్మా, రండి. రండి. ఆరతి తీసుకుందురు. రండి, రండి. రండి. 7 అమ్మవారి జాతరలో అగ్రతాంబూలం మన ఝాన్సీ అమ్మగారికి అని ఊరి పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో మీ ఎవరికైనా ఆక్షేపణ ఏమైనా ఉంటే చెప్పండి. ఝాన్సీ గారి కంటే అర్హత ఉన్నవాళ్ళు ఇంకెవరున్నారు? అయ్యా అయ్యా, మన ఝాన్సీ అమ్మగారి కూతురు వాళ్ళ ఇంటి పనివాడితో లేచిపోయిందంటయ్యా. ఏమ్మా, నువ్వేదో పెద్ద మనిషి అనుకుంటే మీ ఇంటి పనివాడు మీ కూతుర్నే లేపుకొని తీసుకెళ్ళాడని చెబుతున్నారు. మీది మర్యాద తెలిసిన కుటుంబం అనుకుని మీ ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకుందాం అనుకున్నాను, చూసావా? నన్ను నేను చెప్తూ కొట్టుకోవాలి. నాకు ఇచ్చిన మాట తప్పి ఇంత అవమానించావే. ఏమైనా నిలబడుతుంది.